ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభావన సంవత్సర 2026 జూన్ నెల. ముఖ్యంగా రాశుల్లో అన్నింటినీ అధిపతి పెద్ద రాశి సింహరాశి. ఈ సింహరాశి గల వాళ్ళ యొక్క విజృంభత ఎలా ఉంటుందా అంటే, ఒక్క అడుగు ముందుకు వేసారనుకోండి, మిగతా 4 అడుగులు వాళ్ళు ముందుకు వేసినట్టు. సింహం 4 అడుగులు వెనకేసింది అనుకోండి, అది దూకటానికి ప్రయత్నించినట్లు. అదేవిధంగా ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఒక సంకల్పమైన బలహీనత, ఈ రెండు ఉంటాయి. అయితే ఈ సింహరాశి గల వాళ్ళు ఆలోచన తాటు వేరే ఉంటుంది. ఒకరితో చెప్పి చేసేవాళ్ళు కాదు, ఒక నిర్ణయాన్ని తీసుకునేవాళ్ళు కాదు. తానంతకు తాను ఆలోచించుకొని ఏ ఒక్క దారిని ఎంచుకుంటే బాగుంటుంది అనుకొని ఆ దారిని ఎంచుకొని ఆ దారిలోనే వాళ్ళు సంపాదించి నిలబెట్టి 10 మందిలో ప్రెస్టేజ్గా నిలబడి కష్టమైన పనిగా ఇష్టంగా చేసుకునే మనస్తత్వం వీళ్ళ దగ్గర ఉంటుంది. అయితే వీళ్ళకి సంపాదించిన సంపాదన ఉండొచ్చు, కానీ అది నిలకడగా ఉండకుండా పోవడానికి కారణాలు కొన్నే ఉంటాయి. దాంట్లో కొన్ని కారణాలు ఏమిటంటే, ఇంట్లో మన తమ్ముడు కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అధికంగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. సంపాదించే సంపాదనలో ఒక భాగం నిలబెట్టుకొని 2 భాగాలు 3 భాగాలు ఖర్చు పెడుతున్నారు అంటే, వాళ్ళు ఎక్కువగా కుటుంబ సంకల్పానికంటే ఎక్కువగా వాళ్ళ సొంత విషయాలకి, వాళ్ళ ఎంజాయ్మెంట్గా వాళ్ళు ఆలోచించే చేస్తుంటారు తప్ప, రేపు భవిష్యత్తులో ఈ రూపాయి మిగిలిపెట్టుకుంటే మనకి మంచి జరుగుతున్న ఆలోచన అనేది గ్రహించడం కొంతమంది ఈ సింహరాశిలో తక్కువ. వీళ్ళ గుణం ఎలా ఉంటుందా అంటే, నలుగురికి మంచి మాటలు చెప్తారు, నలుగురిలో మంచి దారికి తీసుకెళ్లే మనస్తత్వమే ఉంటుంది. ఒక్కోసారి వీళ్ళు మన అంతరాత్మ చెప్పే మాట వినకుండా కూడా తప్పుడు మాటలు ఇది తప్పుడు దారిలో పోయి వాళ్ళు తప్పకుండా కాలు ద్వారా కింద పడే అవకాశాలు కూడా వస్తాయి. అప్పుడు మనిషి అడుగు వెనకేసినట్టుగా కదా. రాశి చూస్తేనో పవర్ఫుల్గా ఉంది. మనిషి మాట నడవడికను బట్టి, నడుచుకునే విధానాన్ని బట్టి అడుగు వెనకేసినప్పుడే మిగతా 3 అడుగులు వెనకబడ్డట్టే. అట్లా ఆలోచిస్తే నీ ఎదుగుదల చాలా వరకు ఆగిపోతుంది. సంపాదన కలిసి రాదు, మనశ్శాంతి ఉండదు, అనుకున్న కార్యాన్ని ముందుగా చేయలేవు. ఏ పని చేయాలనుకున్నా కూడా నువ్వు పట్టుదలతో చేయాలనుకున్న లక్ష్యాన్ని దగ్గరికి రాగానే ఇక చేద్దాంలే చూద్దాంలే టైం ముందుగా అనేటట్టుగా నిర్లక్ష్యం చేస్తావు. ఆ నిర్లక్ష్యం వల్ల నీ అడుగు వేసే ప్రతి ఒక్క అడుగులో దాంట్లో చెడు మార్గం కూడుకుని ఉంటుంది. అప్పుడు నువ్వు వేసిన అడుగుల వల్ల కూడా దాంట్లో ఫలితం ఉండదు. తర్వాత నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పినా అవతల వాళ్ళకి చెడుగానే భావిస్తావు. నువ్వు నిజం చెప్పినా వాళ్ళు అబద్ధంగానే అనుకుంటారు. నువ్వు ఏ కార్యం చేయాలనుకున్నా ఆ కార్యంలో మాత్రానికి నువ్వు అనుకున్న పనిని సంపూర్ణంగా చేయలేవు. ఎందువల్ల చేయలేవురా అంటే, ఈ రాశిలో కొన్ని నక్షత్ర బలాలు కూడా కరెక్ట్గా ఉన్నాయి, అవి మారుతుంటాయి. తర్వాత దీంట్లో 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ పాదాల్లోనే కొంతమంది దురాలోచన దుఃఖానికి చేయడం, మంచి ఆలోచన అమృతానికి ఆలస్యమైనా కూడా అమృతం లాంటి విషయాన్ని మీకు నిర్ణయిస్తుంది. దాన్ని మనం ఆలోచించకుండా ముందడుగు వేసుకునే ఒక సందర్భంలో తొందరపడి వేయడం కొన్ని సమస్యలు, కొన్ని ప్రాబ్లాలు మనం కొని తెచ్చుకొని మనం ఇరుక్కున్నట్టుగా. ఈ రాజకీయాల వాళ్ళలో కొంతమంది ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ధనధాన్య పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో కావచ్చు, లేకుంటే ఇతర విషయాలలో కావచ్చు, లేకుంటే వాళ్ళ కుటుంబ బంధుమిత్రుల్లో కావచ్చు, లేకుంటే వీళ్ళకి అనుకోకుండా కొన్ని ఇబ్బందులు కలిగి శ్రీకృష్ణ జన్మస్థానానికి కూడా కొంతమంది పోయించుంటారు. శ్రీకృష్ణ జన్మస్థానం అంటే జైలు. ఇటువంటి సమస్యలు కూడా కొన్ని వీళ్ళకి ఎదురయ్యే ఒక అవకాశాలు కొన్ని ఉంటాయి. ఆల్రెడీ జరిగి ఉంటాయి. కొంతమంది జరిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్క అడుగు వేసేటప్పుడే మనం అన్ని ఆలోచన చేయాలి. అదేవిధంగా మనం ఒక వస్తువు కొనుక్కున్నామంటే 1కి 2 సార్లు మనం సెట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా మనం చేస్తున్న పని విషయంలో కావచ్చు, మ్యారేజ్ విషయంలో కావచ్చు, లేకుంటే మనం ఒకరికి ఇస్తున్న డబ్బుల పరంగా కావచ్చు, మనం ఇచ్చే మాట పరంగా కావచ్చు, ఆలోచించే మనం చేయాలి. అవసరపడే తొందరపడే నిర్ణయాన్ని మార్చుకొని మనం గబాన్ని ఇచ్చేస్తే మనం దేన్నైనా తీసుకోవచ్చు. వెనక్కి ఇచ్చిన మాటను తీసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ నీ మాట పోతుందని బాధపడతావు, వాడు ఇవ్వలేదే ఇంకా అనుకునే ఆలోచన అసూయ నీ మీద ఎక్కువగా పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుందా అంటే సమస్యలో నువ్వు తెచ్చుకున్నట్టుగా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని మనం అడిగేస్తే ఖచ్చితంగా ఈ రాశి గల వారు కంపల్సరిగా డబ్బు సంపాదించేసి, ధనాన్ని సంపాదించి, నూతన గృహాన్ని కట్టుకొని, నూతన సంకల్పమైన పనులు చేసుకుంటూ, వ్యవసాయస్తులైతే వ్యవసాయాల్లో మంచి పాడి పంట విషయం జరుగుతుంది, లేదా కొత్తగా పొలం కొనుక్కోవడం కానీ జరుగుతుంది.
ఇకపోతే ఉద్యోగస్తులు అయితే మంచి సంకల్పమైన జాబ్తో పాటు వాళ్ళకి మంచి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంట్లో వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కానీ లేకుంటే వేరే ఒక విధమైన సంకల్పమైన బతుకుదొరువులు కానీ వృత్తిపరంగా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇందులో సైడ్ బిజినెస్ కూడా రావచ్చే అవకాశాలు ఉంటాయి. ఏది చేసినా సరే కలిసిమెలిసి ఇద్దరు జాయింట్ గా ఏ పని చేయకూడదు. ఈ రాశి గలవారు చేస్తే దాంట్లో విభేదాలు వస్తాయి, వాదనలు వస్తాయి. తర్వాత వాడి మీద కూర్చున్న ఒక గ్రహస్థితులు కూడా నీ మీద కూర్చొని నువ్వు పోయేదాన్ని కూడా చెడుదారిలోకి తీసుకెళ్ళి. కాబట్టి మీరు పార్ట్నర్షిప్ లో ఏ ఒక్క ప్రకల్పం ఉన్నా కూడా చేయొద్దు. చేస్తే ఓలుగా చేయండి. సింహం అనే రాశి గల వాళ్ళకి అడుగు చేస్తే ప్రతి ఒక్క అడుగు ముందుకు వెళ్తుందని నా నమ్మకం. దేవుడు ఇచ్చిన సంకల్ప బలం అదే, అందులో రాశి బలం కూడా అలాంటిదే. మరి దీన్ని వీక్ పాయింట్ ఏమిటి అంటాం. ముందుగా మనం ఆలోచించి మనం ఏ ఒక్క విషయాన్ని మనం ఆలోచించుకోకుండా ఎప్పుడు మనం తప్పుడు అడుగు వేస్తామో అక్కడ మన రాశిలో కూడా మనకి కలిసి రాకోకుండా మనల్ని తప్పుడు దారిలో తీసుకెళ్ళి మనల్ని కింద పడేస్తుంది. అటు డబ్బు పరంగా మానసికంగా అన్ని విధాలుగా ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి. అందులో కొంతమందికి పెళ్లి లేని కూడా సంతానం లేకపోకుండా మానసికంగా బాధపడుతుంటారు. కొంతమంది వాళ్ళకు కూడా సంతానం కలిగించే అవకాశం కూడా కొన్ని ఉంటుంది. కానీ రెమెడీస్ ఉంటాయి, దాంట్లో మనం చేసుకుంటే కంపల్సరీగా ఆ రెమెడీస్ ద్వారా కూడా వాళ్ళకి సంతానము, ఆలోచన, ఆరోగ్యము, తర్వాత ధనధాన్య బలాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. ఏదైనా సరే మనము ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఇంకో దాన్ని వదులుకొని మనం దాని గురించి ప్రయత్నిస్తే ఖచ్చితంగా జరుగుతుంది. సర్వే జనా సుఖనో భవంతు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ప్రతి ఒక్క విషయానికి భగవంతుడు మనకి దైవ బలం ఉంది. అది హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరికైనా సరే ఎవరు నమ్ముకునే దైవ బలం వాళ్ళదే. ఆ దైవ బలాన్ని నమ్ముకున్న వాళ్ళు నా దైవం గొప్ప, నీ దైవం గొప్ప అనేది కాదు. మనం నమ్ముకున్న సంకల్ప బలం ప్రకారం మన దైవాన్ని మనం నమ్ముకొని మన పనిని చేస్తున్నాం. అదే దాంట్లో ఆ పనిలోనే మీకు దేవుడు కనిపిస్తుంది. ఆ దైవ బలమే మిమ్మల్ని అన్ని విషయాల్లో ముందుకు తీసుకెళ్లే ఒక సంకల్ప బలం. అయితే దీంతో పాటు ధనాన్ని కూడా మనకి ముఖ్యం కారణం. ధనం అనేది ప్రతి ఒక్క మనిషికి ఇంపార్టెంట్. ధనం లేని ఈ రోజు ఏ ఒక్క కార్యాన్ని మనం చేయలేం. అదేవిధంగా ధనం సంపాదించి దానిని మిగలబెట్టుకునేది కొంతమందికి తెలియక కొన్ని ఇబ్బందులు పడుతుంది, కొన్ని కష్టాల పాలవుతున్నారు, కొన్ని అప్పులు పాలవుతున్నారు. కొంతమంది అయితే ఉన్నది బాగొట్టుకొని లేని దాని గురించి ఎదుర్కొంటూ తిరుగుతున్నారు. ఇలాంటి వాళ్ళకి ధన సంకల్పం గురించి ధన వశీకరణ, జన వశీకరణ, తర్వాత అదృష్ట వశీకరణమైన ఒక సంజీవులు ఉంటాయి. వాటిని మనం భద్రాచలం అడవుల్లో కానీ, తర్వాత గృహ సంకల్పంలో కానీ, శ్రీశైలంలో కానీ ఇలాంటి కొన్ని సంజీవులు మనకి దొరుకుతాయి. అలాంటివి మనం తెప్పించేసి ఆ 3 సంజీవులు మనకి ప్రతి ఒక్క మానవుడికి ఇంపార్టెంట్. ఆ 3 సంజీవుల్ని ఒక నల్లగుడ్డలో పసుపు కుంకుమ వేసి అందులో 3 తెల్లటి గవ్వలేసి ఈ 3 ఒక సంజీవులు అందులో పెట్టి మనం బీరువాలో పెట్టుకుంటే ధన సంకల్పం, తర్వాత మీరు అనుకున్నట్టుగా జనాకర్షణ, తర్వాత మీరు ఏ కార్యం చేసినా ఆ ధనం మీకు నిలబడిపోయి ఆ కార్యాన్ని సిద్ధిపడేలాగా చేసేదే ఈ ధన వశీకరణ సంకల్ప బలం. దీన్ని మీరు ఖచ్చితంగా మీరు సంపాదించుకొని మీరు తెచ్చిపెట్టుకుంటే మీకు మంచిది. అదేవిధంగా కుటుంబంలో కొంతమందికి వ్యాపారస్తులు కానీ, లేకుంటే గృహస్థితులు బాగలేని వాళ్ళు కానీ, ఆరోగ్యాలు బాగలేని వాళ్ళు కానీ కొన్ని సమస్యలు ఉంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించి దానికి తగినట్టుగా కాపర్తో చేసింది, అది సంస్కృతంలో ఉంటాయి బేసిక్స్ రావుతాయి, దాంతో చేసి వాటి గురించి ప్రత్యేకంగా చేస్తాను. అవి చేపించేసి మీ ఇంటి ఆధ్వర్యంలో పెట్టుకుంటే మీకు దృష్టి, దోష, శనిగ్రహాలు ఎటువంటి మీ స్థానానికి సంభవించవు. తర్వాత అదేవిధంగా మీకు అష్టైశ్వర్య, మనోసిద్ధి, భోగభాగ్యాలు కలిగేటట్టుగా మీకు ఆ కాపర్తో చేసిన తాయిత రూపంలో అది మీ ఒంటి మీద ఉండేలాగా చేసుకోవాలి. లేదు మీ స్థాన బలంలో పూజా మందిరంలో పెట్టుకొని పూజించేలాగా చేయాలి. కంపల్సరిగా ఇలాంటివి చేస్తే మీకు ఆయురారోగ్యం, అష్టైశ్వర్యం, మనోసిద్ధి, కుటుంబము, ధనధాన్యము, అప్పుల బాధలు తీరిపోయి ఆ భగవంతుడు మీకు అన్ని విధాలుగా మీరు నమ్ముకున్న దేవుడు మీకు ఎన్నెనకాల నిలబడి ముందు దారి చూపించేలాగా నేను మంచి పరిష్కారాన్ని అందిస్తాను. నమ్మకంతో నాకు కాల్ చేయండి. ఖచ్చితంగా మీకు సంపూర్ణమైన భవిష్యత్తు దొరుకుతుందని. సర్వే జనా సుఖనో భవంతు. ఓం నమః శివాయ.